అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో సాయిబాబా లేదా సాయిబాబా వర్సెస్ సనాతన ధర్మం ఈ బేస్ మీద జరుగుతున్నటువంటి చర్చ, రచ్చ, తదనంతర పరిణామాలు, కేసులు, లాసులు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే సిద్ధాంతపరంగా జరగాల్సినటువంటి చర్చ కాస్త బూతుల పర్వం, లేకపోతే వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు ఆ స్థాయికి చేరుకుంది. కొన్నాళ్ల పాటు నేను వాటికి దూరంగా ఉన్నాను. ఎందుకంటే దేనికన్నా ఒక అర్థం పర్థం ఉండాలి, మాట్లాడితే మీనింగ్ ఉండాలంటారు కదా, అలా కాకుండా నిరంతరం వ్యక్తుల్ని తిట్టిపోసే వాళ్ళకి మనం ఏం కౌంటర్లు ఇస్తాం అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అప్పుడప్పుడు ఎప్పుడైతే మరీ పతాక స్థాయికి చేరిపోతున్నటువంటి పైత్యం ఉంటుందో ఆ పైత్యాన్ని ఎండగడుతూ ఉంటాం. అయితే థియలాజికల్ డిస్కషన్, సిద్ధాంతపరమైనటువంటి చర్చ ఇలాంటివి జరగాలి సమాజంలో ఎప్పటికప్పుడు. ఎందుకంటే సంస్కరణ వాదము లేదా సహేతుక వాదము అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. అప్పుడే జనాలు బానిస మనస్తత్వం కాకుండా తమను తాము ఆలోచించుకునేటటువంటి ఒక సహజ స్థితికి వస్తారు. అదే నిజమైన స్థితి. అయితే ఇప్పుడు ఈ సాయిబాబా విషయంలో మేమందరం మాట్లాడుతున్న పాయింట్స్తో పాటుగా ఈ థియలాజికల్ డిస్కషన్ అని చెప్పి గతంలో ఒక వీడియో చేశాను, అంతే. ఇప్పుడు దాని కొనసాగింపుగా రెండో వీడియో, మరలా వీడియోలు చేసిన అవే పాయింట్స్ వస్తాయి. కాబట్టి కావాలి అంటే చేస్తాను, మీరు చేయమంటే చేస్తాను, లేదు అనుకుంటే దానికి ఒక తరుణోపాయం ఉంది. ఏమిటి అంటే, ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో కొన్ని చర్చలు జరగాలి, పెద్దల మధ్య చర్చలు జరగాలి. జరిగిన తరువాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా పాటించాలి. ఉదాహరణకి ఈ షిరిడి సాయిబాబా మందిరాల్లో నెలకొన్నటువంటి కొన్ని అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, మందిరాల ద్వారా లేదా సంస్థాన్ ద్వారా ఎక్కడైనా సరే సాయిబాబా బేస్ మీద నడుస్తున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి శాస్త్ర విరుద్ధమైన విషయాలు ఉన్నాయో వాటిని ఏవైతే మనం పాయింట్అవుట్ చేస్తూ ఉన్నామో వాటిని తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకొని సనాతన ధర్మంలో, స్వచ్ఛ సనాతన ధర్మంలో భాగం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. అందుకు గాను స్వచ్ఛ సనాతనంలో భాగమైనటువంటి కొందరు ఈ 18 పాయింట్లతో కూడుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని కూడా అందించారు. అంటే ఒక షరతులతో కూడినటువంటి ఒక ఒప్పంద పత్రం అనుకోండి. దాన్ని పాటిస్తే కనుక మేము సైలెంట్గా ఉంటాం, మీరు సైలెంట్గా ఉండవచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, అందరం కలిసి ఈ సనాతన ధర్మం కోసం కష్టపడవచ్చు అని. కానీ అవి కూడా జరిగే పరిణామాలు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే నిరంతరం జరుగుతుంది ఇక్కడ ఏమిటి అంటే వ్యక్తిగతంగా దాడులు చేసుకోవటం, తద్వారా యూట్యూబ్లో రెవెన్యూలు గడించుకోవటం. నో ప్రాబ్లం, సరే వాళ్ళలాగా కొట్టుకు సావనివ్వండి, ఏడవనివ్వండి, మనకు అది సంబంధమే లేదు. కావాలి అంటే మనం ఈ విధంగా చూడండి, సాయి సచ్చరిత్ర ఉంది ఇక్కడ, దీన్ని చక్కగా చదువుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకు అనిపించినటువంటి అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఉదాహరణకి మరీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు. సాయిబాబా జీవిత చరిత్రం 1వ అధ్యాయం, గురుదేవతా స్తుతి, బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని తత్వం, ఈ పాయింట్నే చూద్దాం. అలాగే దీని చివరిలో ఆ 18 పాయింట్లు ఆల్రెడీ మీరు కొంతమంది చూసే ఉంటారు. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుణ్ణి స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు. ఇంతవరకు బాగానే ఉంది. శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. ఇక్కడ సాయిబాబా గారిని ఏం చేశారు? గణేశుడిని చేశారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్తున్నారు. ఇప్పుడు సాయిబాబా గారు తన కథని తానే హేమాడ్ పంతు ద్వారా చెబుతున్నప్పుడు బాబాగారికి నమస్కారం పెడితే సరిపోయేది. కానీ ఆ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సరస్వతీదేవిని స్మరించి ఆ సరస్వతీదేవి ఎవరో కాదు సాయిబాబానే అని అక్కడ గణేశుడిని సాయిబాబా చేశారు, ఇక్కడ సరస్వతీదేవిని సాయిబాబాని చేశారు. ఇప్పుడు అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కదా అని. అంటే దాని అర్థం గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చేరడానికైనా లేకపోతే పరబ్రహ్మను చేరడానికైనా మనకి వారధి వంటి వాడు. అంతటి గొప్ప గురువుని నమస్కరించుచు ఆయన్ని పట్టుకొని మనం ఆ యొక్క పరమపదాన్ని చేరాలి. అది గురువుకి ఇవ్వాల్సినటువంటి ఉత్కృష్టమైన గౌరవం. అంత మాత్రమున గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే, మీకు అర్థమవుతుందా? ఆ పదాల్లో చిన్న చిన్న అక్షరాల్లో మార్పులు చేస్తే చాలా ఆరోగెంట్గా సౌండ్ వస్తుంది అనమాట. అలా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలా రాసుకొచ్చారనమాట హేమడ్ పంత్ గారు. గణేశుడిని చేశారు, సాయిబాబా గణేశుడే అన్నారు. సరస్వతీదేవిని స్మరిస్తూ అంతా బాగానే ఉందనుకునే లోపల సరస్వతి స్వరూపులు సాయిబాబానే అన్నారు. తదుపరి సృష్టి స్థితి లయలకు కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించారు. అంతవరకు బాగానే ఉంది. శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు అంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా ఎవరు చేశారు? సాయిబాబాని చేశారు. బాబా గారి ద్వారా మనం అక్కడికి చేరుకోవాలి. ఇప్పుడు సాయిరాము సాయికృష్ణ అనొద్దు అంటే మీరు ఎవరయ్యా అనడానికి, మేము ఆ రాముణ్ణి ఆ కృష్ణుణ్ణి చేరుకోవడానికి ఆ తత్వాలను అర్థం చేసుకోవడానికి సాయి మాకు గురువుగా ఉపయోగపడ్డారు కనుక ఈ సాయి నామాన్ని మా రామనామంతో జోడించుకొని మేము సాయిరామ అనుకుంటున్నాము, తప్పే లేదు
అని అనడంలో కొంతవరకు అర్థవంతమైనటువంటి వాదనే ఉంది. కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు కదా. సాయియే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సాయియే గణేశుడు, సాయియే సరస్వతి అని చెబుతున్నారు. ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేయటంలో ఏమన్నా తప్పుందా? ఇది సాయి సచరిత్ర ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం కదా. దీనికి కేసులు ఎట్టేస్తారా? ఎట్టెత్తే ఊరుకుంటారా? ఎవరన్నా గెలిచేస్తారా కేసులు ఎట్టేసి? సరే, అటువైపు ఆ దిశగా నేను కౌంటర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదులేండి. చర్చ మాట్లాడుకుంటే కనుక ఈ విధంగా ఉంది. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుణ్ణి స్తోత్రము చేసిరి. మరి ఇక్కడ కొనసాగింపుగా ఆ మూల పురుషుడే, వారి వంశ మూల పురుషుడే సాయిబాబా అని ఎందుకు రాయలేదో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇక తర్వాత అటుపిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించారు. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్ కుమారుడు, సుఖుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మొదలుగున పలువురు మునులను, నివృత్తి జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాము, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించాను. మరి ఇక్కడ కూడా కొనసాగింపుగా ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా బాబానే అని చెప్పాలి. మరి ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మయే బాబా అని చెబుతున్నప్పుడు మరి వీళ్ళు కూడా వాళ్ళే కదా. సో వీళ్ళందరూ కూడా సెకండరీక. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునికి నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను. హేమాడ్ పంత్ గారు ఒక దశలో ఏం చెప్తారంటే, బాబా గారే నేనే రాస్తున్నానయ్యా, నేనే నీతో రాయిస్తున్నానయ్యా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు రాయి, నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా ఉంది. ఇక్కడ హేమాడ్ పంత్ గారు ఈ విధంగా మొదలు పెట్టారన్నమాట. మొదలు పెడుతూ చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాను అని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవం తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారిలందరికీ కూడా నమస్కరించాను అంటూ అలా సాగుతూ ఈ విధంగా 1910 నాటి ఒక ఘటన మొదటగా ఇక్కడ రాయడం జరిగిందండి. అదేంటో చూద్దాం. దాంట్లో కూడా నాకు కొంత వెరైటీగా కొన్ని అంశాలు అనిపించినాయి. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. ఎవరు? హేమాడ్ పంత్ గారు. అప్పుడు జరిగినటువంటి ఈ క్రింది విషయములను గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనమును గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడయ్యారు. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగులు ఉంచారు. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని అంటే పొడుగాటి చొక్క, ఆ చొక్క చేతులు పైకిలా మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? చాలా సింపుల్ లాజిక్. అక్కడ గోధుమ పిండిని ఏం చేస్తారు? తిరగల్లో వేసి పిండి చేస్తారు, దాని తర్వాత రొట్టెలు చేసుకుని తింటారు. ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండను? వారు భిక్షాటనము చే జీవించువారే, వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? ఇప్పుడు ఎవరన్నా మనం భిక్షాటనం చేస్తున్నప్పుడు గోధుమలు డైరెక్ట్గా గోధుమలే వేశారనుకోండి, దాన్ని పిండి చేసుకొని తింటాం. భిక్షాటనంలో గోధుమలు వేరా, డైరెక్ట్గా ఫుడ్ వేస్తారా? లేదు కదా. సరే, వారికి పిండి నిల్వ చేయవలసినటువంటి అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చినటువంటి మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలోనెవరికీ కూడా బాబాను ప్రశ్నించుట ధైర్యము లేకుండాను అంటూ అక్కడ వ్రాశారు. ఆది నుంచి మీరు చూసుకుంటే బాబా అంటే భయం అనేది కనిపిస్తుంది. భక్తి కంటే ఒక 2 అడుగులు ఎక్కువ భయం కనిపిస్తుంది. కారణం ఏమిటంటే బాబాకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఆయన తిడతారో ఎవరు కూడా కనిపెట్టలేరు. ఆల్ ఆఫ్ సడన్గా ఆయన కొన్ని సందర్భాల్లో కొట్టడము అనేది కూడా ఉందని సచ్చరిత్రలోనే మనకు కనిపిస్తుంది. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను. ఏంటి, తిరగేలులో గోధుమలు విసిరేటటువంటి ఒక సంఘటన గ్రామంలో వ్యాపించేంత సంఘటన, అదే నాకు కొన్ని విచిత్రంగా అనిపిస్తాయన్నమాట. ఈ విధంగా మనం తర్కబద్ధంగా రీసెంట్గా రాసుకొచ్చినటువంటి కథలు, కథానికలు ఎనాలిసిస్ చేయకపోతే మనం రేపొద్దున ఇంకొకరు రాస్తారండి ఒక కథ, నేనే పరమాత్మ అని. అది కూడా ఫాలో అవ్వాలా? అక్కడికి ఒక 50 సంవత్సరాల తర్వాత ఇంకో కల్ట్ ఫామ్ అవుద్ది, వాడు కూడా ప్రశ్నిస్తే కేసులు వేస్తాడా? మనం ఆలోచించాలి కదా, ఏం రాశారు, ఏం చేస్తున్నారు. సరే, అక్కడ మొత్తం ఆ గ్రామంలో ఈ షాకింగ్ న్యూస్ టెట్టడా అన్నట్టుగా వ్యాపించిందంట. ఆ బాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి, 4 స్త్రీలు ఎలాగోలాగా ధైర్యం చేసి మసీదు మెట్లెక్కి, సో మసీదులో బాబా ఉన్నారు కాబట్టి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి, అక్కడికి వెళ్ళడానికే ధైర్యం చేసిన వాళ్ళు బాబాను పక్కకి ఎందుకు జరిపారో నాకు అర్థం కావట్లేదు. టచ్ చేయడానికి ఇంకా భయపడాలి కదా.
వారే విసురుట ఆరంభించరి. వారు తిరుగలిపిడిని చేతబట్టుకుని బాబా లీలను పాడుచూ విసురుట సాగించరి. బాగుంది. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చాను. ఇప్పుడు బాబా గారు అనవసరమైనటువంటి శ్రమ పొందుతున్నారు అని భావించి, మీకెందుకు బాబా, మేము ఉన్నాంలే అని చెప్పి ఆయన లీలలను తలుచుకుంటూ పాడుకుంటూ ఈ తిరుగల్ని తిప్పుతూ ఆ నలుగురు స్త్రీలు అక్కడ ఆయనకి సాయం చేయడానికి పూనుకున్నారన్నమాట. అది మనకు కనిపిస్తుంది కదా. కానీ అక్కడ బాబాకి కోపం వచ్చింది వీళ్ళని చూసి. వారి ప్రేమకు భక్తికి సంతోషించి చిరునవ్వు నవ్విరి. ఇది సచ్చరిత్రకు సంబంధించినటువంటి రిఫైన్డ్ వెర్షన్ అనమాట. ఇది ఇందులో 350 పేజీలు ఎన్నో ఉంటాయి. 700 పేజీల్లో ఇంకా ఎక్కువ అనాలిసిస్ ఉంటుంది దీని గురించి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇలా అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు లేరు, పోషించవలసిన వారు ఎవరు కూడా లేరు, వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. ఇప్పుడు ఎంతోమంది భిక్షాటన చేసుకునే వాళ్ళు తమ పాకము తామే రెడీ చేసుకుంటారు. బియ్యం దండుకున్న వాళ్ళు అన్నం పెట్టుకుంటారు, కాయగూరలు దండుకున్న వాళ్ళు కూరలు చేసుకుంటారు. నాకేం అర్థం కావట్లేదు. అంటే ప్రతి దాంట్లోనూ అతిశయోక్తిని జోడించి ఏదో మహిమలు మాయలు అని చెప్పి ఏదో భ్రమింప చేయడం తప్పించి ఏం కనిపిస్తోంది అనేది నేను ఇక్కడ అన్వేషిస్తున్న విషయం. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని అంటే, మరి బాబా దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? అక్కడక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. గోధుమ పిండితోనే అవసరం లేదు అని ఆలోచించే భక్తులు మరి ఆయనకి డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఆయన ఎందుకు కొంతమందికి సెలెక్టివ్గా డబ్బులు ఇచ్చారు? ఆయన డబ్బులు పెట్టుకున్నారు కదా, ఎందుకు? అవి ఉపయోగకరమైనవనే కదా. సరే, అది పక్కన పెడితే, బాబా మిగుల దయార్ద్ర హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు అంట. ఇప్పుడు ఏ జనము నుంచి అయితే ఆయన సేకరించారో మరలా ఆ జనానికి ఇది పంచి పెడతారా? ఇప్పుడు నేను భిక్షం వేశాను, మరలా ఆ భిక్షం తీసుకున్నవాడు నాకు పెడతాడని ఆలోచిస్తానా? కానీ ఇక్కడ వీళ్ళు అలా అనుకుంటున్నారంట. బాబా దయార్ద్ర హృదయుడు కనుక అది చేసినా మనకే పంచి పెడతాడేమో అని అనుకున్నారట. ఈ విధముగా మనమున అంటే మనసున వేరు వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేశారు. నలుగురు చేస్తున్నారు కదా పని. 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుతున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లా, నేను మొదటి అధ్యాయంలోనే బాబా తిడతాడు అన్న దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయిగా. కోపం వస్తుంది, అవన్నీ కూడా మనకు మొదటి అధ్యాయం నుంచే కనిపిస్తాయి. ఈ నలుగురు అంట ఊహించేసుకున్నారంట. ఊహించేసుకుని 4 భాగాలు చేసుకున్నారు. సరే, 1 గంట చేసినా కూడా మహా అయితే 1 కిలో గోధుమలు పావు కిలో పంచుకున్నారు అనుకుందాం. ఎందుకు పంచుకున్నారో నాకు తెలియదు. వాళ్ళే దానం చేసింది, మళ్ళీ బాబా నుంచి ఏంటో. సరే, మొత్తానికైతే అది జరిగింది. జరిగేసరికి బాబా చాలా కోపంతో వారిని తిట్టారంట. ఎందుకు తిట్టారు, ఎలా తిట్టారో చూడండి. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మను కొని లూటీ చేయుచుంటరి. ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అని చెప్పారు. మీకు పిచ్చి పట్టిందా? ఎవడబ్బ సొమ్మని లూటీ అంటే దొంగతనం చేయడానికి వచ్చారు. కళ్ళ ముందే వాళ్ళు ఇదంతా చేసి, ఇది అవసరం లేదేమో బాబా మళ్ళీ తిరిగి మనకే ఇస్తారేమో, సరే మనమే పంచుకుందాం అనుకున్నారేమో. మొత్తానికి గట్టిగా తిట్టి, సరే మీరు ఏదో చేశారు కదా చండాలం, ఆ పని మీరు పిండిని తీసుకుని వెళ్ళి గ్రామపు సరిహద్దుల మీద చల్లండి అని చెప్పారు. అది విని ఆ వనితలందరూ కూడా ఆశ్చర్యం పడ్డారు, సిగ్గుపడ్డారు. ఎందుకు సిగ్గుపడ్డారు? మీరు ఆయన సాయం చేయడానికి వచ్చారు, సాయం చేశారు, సిగ్గుపడడం ఎందుకు? గుసగుసలు ఆడుకున్నారు. తర్వాత ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు. సో ఇక్కడతో కథ ముగిసిపోతుంది. దీని వెనుక ఒక లైన్ యాడ్ చేసి ఎందుకు అలా చేశారు, దానికి ఏదో ఒక ఇంటర్లింక్ అనేది చేస్తారు. అదే ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే కదా. ఇదంతా చూసి షిరిడి ప్రజలను బాబా చర్యలను గురించి ప్రశ్నించి, ఊర్లో కలరాజాడ్యము గలదు, సో దాన్ని నివారించడానికి ఈ విధంగా ఈ పిండిని ఎవరు, ఆ వనితలు తిట్లు తింటూ కోపానికి గురైనటువంటి ఆ వనితలు, వాళ్ళు దొంగతనం చేశారనే ముద్ర వేసుకునే వనితలు కష్టపడి చేసినటువంటి ఆ పిండి తమంతట తాము సరిహద్దుల్లో చల్లటం వల్ల గ్రామంలో వచ్చినటువంటి కలరా మటుమాయమైనది అని ఇక్కడ మనకి ఈ కథ ద్వారా బాబా లీలగా అర్థం చేసుకోవాలి అని ఈ సచ్చరిత్ర ద్వారా మనకి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మొదలైంది? ఆయనే గణేశుడు, సరస్వతి, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి మొదలయ్యి ఇలా మొదటి కథలో ఇన్ని ఆలోచనలు రేకెత్తించేదిగా కనిపిస్తూ ఉన్నది. ఇలా ముందుకు పోతూ ఉంటే థియలాజికల్ డిస్కషన్స్ కొన్ని వందలు చేయొచ్చు. నేను జస్ట్ ఇది ర్యాండమ్గా నాకున్నటువంటి అతి తక్కువ సమయాన్ని కేటాయించి చెబుతున్నటువంటి కొన్ని పాయింట్స్ మాత్రమే. ఇదంతా కూడా అక్కడ కలరా అనేది నిర్మూలించబడిపోయింది అని అంటున్నారు కదా. మరి అదే పని అప్పట్లో కలరా వల్ల చాలామంది చనిపోయారు. బ్రిటిష్ వాళ్ళు అయితే దగ్గరకు వచ్చి వైద్యం కూడా చేయించి సదుపాయాలు చేయలేదు. బ్రిటిష్ కాలం నందే కదా 1910 అంటే.
దేశవ్యాప్తంగా కలరా వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. అత్యంత ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినటువంటి జబ్బుల్లో ఒకటి కలరా. మరి అన్ని గ్రామాల్లోకి బాబా గారి పిండి విసిరేసి ఉంటే అయిపోయిండేదిగా. గ్రామ సరిహద్దుల బదులు దేశ సరిహద్దుల్లో విసిరేసి ఉంటే ఇంకా బాగుండేదిగా. నేను అనేది ఏంటంటే, తర్కబద్ధమైనటువంటి ఆలోచనలు చేయని నాడు ప్రతి దాంట్లో తత్వం అంటారు. తత్వం అంటే మనకి ప్రమాణాలు, పురాణాలు, వేదాలు, మంత్రతంత్ర శాస్త్రాలు, వాటిల్లో తత్వం ఉంటుంది, పరిశోధన చేయాలి. ఎందుకంటే అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నాయి. పూర్వీకులు ఎంతో మదించి రాశారు. కొన్ని డీకోడింగ్స్ ఉంటాయి, కొంత అంతర్లీనంగా చాలా జాగ్రత్తగా మనకు ఎంత తెలియాలో అంతే తెలిసేటట్లుగా రాస్తారు. కనుక వాటిలో ఏమన్నా ఉంటాయేమో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న రాసుకున్న పుస్తకాల్లో కూడా ఈ విధంగా ఏవేవో మొత్తం రాసేస్తే అది మరలా నేను నమ్మాలి, ప్రశ్నించకూడదు, కేసులు పెట్టేస్తామంటే ఎట్లా సాధ్యం? అది ఎట్లా కరెక్ట్? అది ఆలోచిస్తున్నారా? సో ఈ విధంగా ఇలా బాబా వివాదం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కావాలంటే సాయి సచ్చరిత్ర ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, మీరు చూడొచ్చు. అలా కాకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే, జరిగిందంతా జరిగిపోయింది, ఇప్పుడు కొన్ని వెనక్కి తీసుకోలేము. సాయిబాబా గారు మనందరిలోనూ కూడా ఇంకిపోయి ఉన్నారు కనుక చాలామంది వాదన ఇది నేను చెప్తున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, బాబా మందిరాలు అనేకం ఉన్నాయి. అనేక రామ మందిరాలు, కృష్ణ మందిరాలు లాగానే వాటికంటే ఎక్కువ సంఖ్యలో బాబా మందిరాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని రామ మందిరాలకి జనాలు రావడానికి అక్కడ బాబా విగ్రహాలని పెట్టినటువంటి, అంటే హిందూ ఆలయాల్లో బాబా విగ్రహం పెడితే అక్కడ జనాలు వస్తారన్న ఒక ట్రెండ్ కూడా నడిచింది. సో ఇదంతా ఎందుకు, ఏమిటి, అవన్నీ చాలా సందర్భాల్లో అనేక వీడియోల్లో అనేక మంది మాట్లాడేశారు. అవన్నీ పక్కన పెడితే ఈ వివాదం కొనసాగింపు కావాలి అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ ఈ వివాదం ముగియాలంటే ఏం చేయాలి అంటే, మన వాళ్ళు కొన్ని పాయింట్స్ పెట్టారు. సాయి మందిరాల్లో అల్లా నామస్మరణ చేయకూడదు, అన్యమతాలకు చెందినటువంటి వ్రాతలు కానీ గుర్తులు కానీ ఉండకూడదు. ఇది కొంతమంది పెద్దలు మధ్యలో ఉండి అటు సాయిబాబా మందిర నిర్వాహకులకి ఇటు మాకు మధ్య సయోధ్య కుదిర్చి ఇన్ బిట్వీన్ హిందూస్ మధ్య ఉన్న అన్రెస్ట్ని తొలగించడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ అన్నమాట. మళ్ళీ దీన్ని పట్టుకొని వాళ్ళు లొంగిపోయారు, కుంగిపోయారు, రోడ్డును పడిపోయారు, పారిపోయారు అని చెప్పి ఎదవ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇది కరెక్టే కదండి. ఫస్ట్ పాయింట్ బాగానే ఉందిగా. బాబా మందిరాలని హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ఓరియంటెడ్గా ఉండాలి. సాయి మందిరాల్లో అన్యమత బోధలు, కార్యకలాపాలు ఏవి జరగకూడదు. ఎంత రీజనబుల్గా ఉందండి ఇది. తప్పే ఉందా? ఎక్కడైనా ఇలాంటివి జరిగితే నిర్వాహకులే తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న సాయి మందిరాల్లో దేవతామూర్తులను మంచి ఉన్నతమైన సముచిత స్థానాల్లో ఉంచాలి, అవమానించేటట్లుగా ఉండకూడదు అనేది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. ఆదిశేషుడి పడగతో ఉన్నటువంటి సాయి విగ్రహాలు, అంటే ఏవైతే అభ్యంతరకరమైన, వేద విరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైనటువంటి విగ్రహ రూపాలు ఉన్నాయో సాయిబాబా బేస్ చేసుకొని, అర్థమైందా, వాటిని తొలగించాలని కూడా ఒక పాయింట్ని యాడ్ చేశారు. బాగుంది. వేద మంత్రాలతో సాయిబాబాను ఆరాధించకూడదు, ఇంకో పాయింట్. వైదిక దేవతా స్వరూపాలను సాయికి ఆపాదించకూడదు, సాయిని సాయిగా ఆరాధించుకోవడం మంచిది. సనాతన దేవతా నామాలను కలపకూడదు. ఓకే, అదొకటి. సాయి సచ్చరిత్రలో హిందూ దేవతలను, పుణ్యక్షేత్రాలను తక్కువ చేసేలా ఉన్నటువంటి వ్రాతలు తీసేయాలి. సాయి గురువు అని చెప్పుకోవచ్చు, కానీ శివ అవతారం, విష్ణు అవతారం, దత్తాత్రేయుడు అవతారం అని ప్రచారం చేయకూడదు. ఇవన్నీ సాధ్యాసాధ్యాల మీద ఉన్నటువంటి పాయింట్సే. అంటే చర్చలు జరగాలి, బాగా జరిగితే తప్ప సాధ్యం కాదు. సాయి పేరిట సత్యనారాయణ స్వామి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేయకూడదు. ఇప్పుడు కొంతమంది సాయి పేరిట వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా ఆక్షేపించకుండా యూటర్న్ తీసుకున్నటువంటి అసత్య ఉన్నారు ఎంతోమంది. బ్రహ్మశ్రీ సంవేదం షణ్ముఖ శర్మ గారి పట్ల ఎవరైతే అమర్యాదగా ప్రవర్తించారో వారు క్షమాపణ చెప్పాలి. వెరీ రీజనబుల్. వ్యక్తిని కాక కుటుంబ సభ్యుల ప్రస్తావన తీర్చి దూషించినటువంటి, అసలు వాళ్ళు ఎలా దూషించుకుంటే మనకెందుకు, దూషించుకొని వాళ్ళకు నైజం, అది సహజ శైలి, వారి యొక్క క్యారెక్టర్ అది. కనుక ఈ పాయింట్ని ఇంక్లూడ్ చేశారు. కానీ మన వారు క్షమాపణ చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంది. కర్మ అనేది కొట్టేటప్పుడు క్షమాపణ చెప్తామన్నా కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు. కనుక ఈ విషయంలో మాత్రం వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయడం లేదు. మాపై అన్ని ప్రాంతాల్లో పెట్టిన కేసులన్నీ బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న వీడియోలు కాక కొత్తగా ఎలాంటి వీడియోలు చేయకూడదు. ఐ థింక్ ఇరువైపులా చేయకూడదేమో. హిందూ ధర్మ వ్యాప్తికి సాయి మందిరాలు సహకరించాలి. చాలా బాగుంది. సాయి భక్తి పేరిట హిందువులను మన సంస్కృతికి ఆధారభూతమైన రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలకు దూరం చేయకూడదు. అంతే కదా. సాయి మందిరాల ఆవరణలో వీలైన చోట్ల భగవద్గీత శ్లోకాలు వ్రాయించాలి, పురాణ ప్రవచనాలు చెప్పించాలి. అలాగే సాయి మందిరాల్లో పనిచేసే అర్చకులు, మత మార్పిళ్లకు, లవజిహాదులకు, ఇది కేవలం సాయి మందిరాల్లో పనిచేసే అర్చకులనే కాదు, ప్రతి మందిరంలో పనిచేసే అర్చకులు ఈ రకమైనటువంటి ట్రైనింగ్ని అటు వేద మంత్రాలతో పాటుగా అర్చకత్వానికి సంబంధించినటువంటి నాలెడ్జ్తో పాటుగా ఈ నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకోవాలి. ఆ విధంగా ట్రైనింగ్ అయితే కొంత సనాతన ధర్మానికి వారు వారధుల్లాగా రక్షణకి ఉపయోగపడతారని నేను కూడా నమ్ముతాను. ఇవి 18 పాయింట్స్ అండి మన వాళ్ళు పెట్టారు. సో ఇందులో ఎక్కడైనా కూడా ఆక్షేపించే పనే ఒపీనియన్స్ ఉన్నాయా, ప్రతిపాదనలు ఉన్నాయా? లేదు. కానీ వీటిని కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు.
సో ఇక్కడ ఏం కావాలి వాళ్ళకి? నిరంతరం దూషణ చేస్తూ వాళ్ళకి వీడియోలు మేకింగ్ కావాలి. అందుకని నేనేమంటున్నానంటే వాళ్ళు నాకు చేసుకునిద్దాం, వాళ్ళకి వ్యక్తిగతంగా కౌంటర్లు ఇవ్వడం ఆపేద్దాం, మనకు అవసరం లేదు. సిద్ధాంతపరంగా ఇదిగోండి థియలాజికల్ డిస్కషన్స్ చేసుకుంటూ ఎన్నాళ్ల పాటు మనం ముందుకు సాగగలం అన్నాళ్ళు సాగుతాం. ఎన్నాళ్ల పాటు అంటే మొత్తం మన జీవితమే ఈ ధర్మ ప్రచారానికి అంకితమైనప్పుడు మనల్ని ఎవరు ఆపేది? కనుక నేను చెప్పేది ఏంటంటే ఈ వివాదం కేవలం ఒక సిద్ధాంతపరమైన చర్చ. పర్సనల్గా తీసుకుని అఫెండ్ అయిపోయి డిఫెండ్ అయిపోయి ఇట్లా మాట్లాడితే అది మీకే మనశ్శాంతిని దూరం చేస్తుంది. నాకైతే ఏం పర్సనల్గా ఏం ప్రాబ్లం లేదు, నన్ను తిట్టుకొని 100 వీడియోలు చేసుకొని హాయిగా బ్రతకండి, నో ప్రాబ్లం. నేనైతే ఇప్పటి వరకు చేసిన ఆ 4-5 వీడియోలు ఒక వ్యక్తుల్ని 2 వ్యక్తుల్ని టార్గెట్ చేసి చేసిన వీడియోలు కౌంటర్గా అంటే రియాక్షన్ ఓరియంటెడ్. నా తల్లి జోలికి వచ్చినప్పుడు ఒకసారి, అలాగే నా పేరు చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో డిఎస్పీ చెప్పాడు అంటూ మాట్లాడితే అప్పుడు నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది తప్ప నాకు అసలు అనవసరం. వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లానా సావనివ్వండి, కానీ సాయిబాబాకు సంబంధించినటువంటి విషయాలు తర్కబద్ధంగా చర్చించడం మాత్రం మానడం జరగదు. జరగాలి అంటే ఏం చేయాలి? సాయిబాబాకు సంబంధించిన మందిర నిర్వాహకులు అందరూ ముందుకొచ్చి సహేతుకమైనటువంటి రీతిలో పెద్దల్ని గౌరవిస్తూ, ప్రవచనకారుల్ని గౌరవిస్తూ, సాక్షాత్తు శృంగేరి పీఠం కూడా ఇండైరెక్ట్గా స్పందించింది తప్ప వాటిని గౌరవిస్తూ మనలో ఏదో ఒక లోపం ఉంది కదా, సవరించుకుందాం, సంస్కరించుకుందాం, కలిసి నడుద్దాం, పాషండ శక్తుల్ని మనం తిప్పికొడదాం. అంతేగాని మనం పాషండ శక్తులకి సపోర్టుగా మారి మనమే పాషండ శక్తిగా మారిపోతే ఎలాగా అని ఆలోచించారు. అర్థమైందని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.